నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఈ సెక్షన్ 9 నేను ఏం చెప్తానంటే ఆర్సీఆర్, రెస్ట్రిక్షన్ ఆఫ్ కన్జ్యూగల్ రైట్స్, అంటే దాంపత్య హక్కుల పునరుద్ధరణ అని అర్థం. చాలా మంది జనరల్ గా వివాహం అయిన తర్వాత ఇంట్లో తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు అవుతుంటాయి. గొడవలతో భర్త భార్యని ఏదో మాట అంటాం, ఆమె అలిగి వెంటనే ఇంటికి వెళ్ళిపోవటం ఇలా జరుగుతూ ఉంటది. ఇక ఆ తర్వాత భర్త కాల్ చేసినా భార్య లిఫ్ట్ చేయదు, భర్త వాట్సాప్ పెట్టినా భార్య రెస్పాండ్ అవ్వదు. దీంతో ఇద్దరి మధ్య పురపరిచయాలు వచ్చిన తర్వాత గొడవలు రావడం వల్ల ఇద్దరు దూరంగా ఉండడం జరుగుతుంది. ఈ ఆర్సీఆర్ ఏంటంటే రెస్ట్రిక్షన్ ఆఫ్ కన్జ్యూగల్ రైట్స్, అంటే సంసారంకి రండి, ఇంటికి వచ్చేయమ్మా, తిరిగి వాపసు వచ్చేసేయి. అంటే ఇది డైవర్స్ కన్నా కొంచెం ఫ్యామిలీలో ఇష్యూస్ ఉంటే మళ్ళీ వచ్చి సంసారం కంటిన్యూ చేయని అర్థం. ఇది ఆర్సీఆర్ అంటే దాంపత్య హక్కులు అంటారు. దీన్ని దాంపత్య హక్కులు పునరుద్ధరణ అంటే వాపస్ రిటర్న్ వచ్చేసే ఇంటికి. ఏదో ఉంటాయి చిన్న చిన్న గొడవలు, నీకు నాకు ఏదో భేదాభిప్రాయాలు జరుగుతాయి, అవన్నీ ఏమి పట్టించుకోకుండా ఇంటికి వచ్చేయని చెప్పి భర్త భార్యని చెప్పినా కూడా కొంతమంది సర్దుకుపోయి మళ్ళీ రిటర్న్ అవ్వడం జరుగుతుంది, కొంతమంది అయితే రారు. వచ్చే క్వశ్చనే లేదని. ఇలాంటి సందర్భంలోనే మనము జిల్లా కోర్టులో ఈ ఒక పిటిషన్ లాగా వేసి, ఆ పిటిషనే అండర్ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారముగా ఒక పిటిషన్ కోర్టులో దాఖలు చేయాలి. ఆ పిటిషన్ వేస్తూ ఏమని చెప్పాలి, మనం ఫస్ట్ గా ముందరే విడాకుల గురించి మనం మాట్లాడకూడదు. ఏమైంది అసలు, ఆమెకి మీ ఇద్దరు గొడవలు ఏంటి? ఫస్ట్ అయితే మీరైతే ఒక ఆర్సీఆర్ చేసి ఆ అమ్మాయిని కాపురానికి రమ్మని చెప్పి మనం కోర్టుని పిటిషన్ ద్వారా అడగడం జరుగుతుంది. అప్పుడు కోర్టు వారు కూడా ఆ అమ్మాయి కోర్టు ద్వారా నోటీసు పంపించి ఆ అమ్మాయిని కూడా కోర్టుకి రమ్మంటారు. ఇద్దరి మధ్య ఒక 2-3 సార్లు కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఏదైనా వీళ్ళిద్దరి మధ్య అడ్జస్ట్ అయిపోయి మామూలుగా ఇద్దరు ఒకటైపోతారేమని కోర్టులో చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళిద్దరి మధ్య ఇంకా మీ ఇంటికి వచ్చే ప్రసక్తే లేదు, నేను మీతో కాపురం చేయలేని ఒకవేళ తెగేసి భార్య కనుక అంటే ఇంకప్పుడు మనం చేసేదేముంది? ఇదనైతే ఫస్ట్ అయితే ప్రయత్నం అయితే చేస్తాడు ఆర్సీఆర్ ద్వారా. దీన్ని అంటారు అండర్ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఈ సెక్షన్ లో ఒకసారి చూసుకోండి, ఎవరు కూడా ఆవేశపడకండి. వివాహం అయిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు అనేది, ఇద్దరి మధ్య ఏమి యుగో క్లాషెస్ రావచ్చు. ఇద్దరి మధ్య ఉద్యోగాల్లో కూడా నా జీతం ఎక్కువ, నీ జీతం తక్కువ, నేను ఎందుకు ఇంట్లో పని చేయాలని చాలా రకరకాలుగా ఉంటాయి గొడవలు, రకరకాలుగా. ఒకవేళ మాట్లాడితే ఈమె తండ్రికి తల్లిదండ్రులకి వాట్సాప్ లో చాటింగ్ గాని ఫోన్స్ చేయడం గాని ఒక్కోసారి భర్తకి ఇష్టం ఉండదు. ఆ ప్రకారమైన కూడా గొడవ ఆమె విడిచి వెళ్ళిపోవచ్చు. ఇంకేదైనా లేకపోతే భర్త ఇల్లీగల్ ఇంకెవరితో అమ్మాయితో అక్రమంగా తిరుగుతున్నా ఆ అమ్మాయికి భార్యకి నచ్చక ఆ ప్రకారం వెళ్ళిపోవచ్చు. ఏదైనా జరగచ్చు, గొడవలు ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు జరగచ్చు. ఏదైనప్పుడు కూడా అనవసరంగా సంసారాన్ని పాడు చేసుకోకుండా ఈ ఆర్సీఆర్ వేసిన తర్వాత ఒకవేళ కోర్టు పిలిచి మందలించి ఇద్దరిని కాపురానికి వెళ్ళిపోండి, అనవసరంగా గొడవ పడకని చెప్పినప్పుడు ఇద్దరు కనుక సర్దుకుపోతే సంసారం నిలబడుతుంది. అట్లా కాదు కనుక ఆ పడదు, నెక్స్ట్ స్టెప్ ఎందుకు డైవర్స్కి వెళ్ళాలి. కాబట్టి ఈ సెక్షన్ 9 ఏం చెప్తానంటే ఆర్సీఆర్, రెస్ట్రిక్షన్ ఆఫ్ కన్జ్యూగల్ రైట్స్, అంటే సంసారానికి రమ్మని చెప్పి అడిగే సెక్షన్ ఇది. అది సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. నమస్కారం. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.